వాళ్ళ ఇంటర్మీడియట్లో తెలుగు లేదమ్మా, సంస్కృతం మన దుష్కృతం అదొకటి వచ్చింది. లేదా కొంతమంది ఉర్దూ, ఇంకా రకరకాల ఇతర భాషల వాళ్ళందరికీ, ఇతర మతాల వాళ్ళకి వారి భాష నేర్చుకోవాలని వారుతుంది. మన కర్మే ఉంటుంది, మనకే మన భాష పనికిరాదు. ఇంకే ఇంటర్మీడియట్లో సంస్కృతం కాబట్టి డిగ్రీలో కూడా సంస్కృతమే మొదలు పెట్టాడు. మొత్తం పోయింది, ఇక్కడ లేకుండా పోయింది మొత్తం ఇక్కడ. అందుకని మళ్ళీ మాతృభాషలో అన్నీ నేర్పేటువంటి పరిస్థితి రావాలి. దాన్ని మించినటువంటి భాష లేదు. అదే మాతృదేశ భక్తికి మందిరం కడుతుంది ఖచ్చితంగా. దేశభక్తిని, దైవభక్తిని రెండింటిని తెలుగు భాష కలిగించినట్టుగా మరి ఏదీ కలిగించలేదు. చేతకాని వాడికైనా సరే మీరు ఒక పద్యం నేర్పండి, ఆ పద్యం వాడి జీవితాన్ని నిలబెడుతుందండి, అనుమానం లేదు. ఇక్కడ 4 పద్యాలు నేర్పండి, ఇంట్లో నేర్పచ్చు, తల్లిదండ్రులు నేర్పచ్చు. నేర్పే విధానం కూడా చెబుతున్నా. వాళ్ళకి ఏమీ నేర్పకుండా చిన్నపిల్లలు అప్పుడే 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లలు ఉన్న ఇంట్లో తల్లి తండ్రి పద్యాలు పాడుతూ ఉండండి, ఏం పర్వాలేదు. పద్యాలు పాడుతూ వాళ్ళు నేర్చుకోమని అనకండి, పద్యాలు పాడుతూ ఉండండి. వాళ్ళు చూసి నేర్చుకుంటారు ఖచ్చితంగా. అమ్మ నాకు నేర్పవాలని అడుగుతారు. అది తెలుగు భాష మాధుర్యం, అది తెలుగు భాష ఆకర్షణ. అటువంటి భాషను మనం నేర్పగలగాలి ఖచ్చితంగా. అలాగే ఉపాధ్యాయులు ఇంకో మాట నేర్పేటప్పుడు ఎంతసేపు నేను ఇందాక చెప్పినట్టుగా యాక్టివ్ వాయిస్ అనగానే రామ కిండు రావణ, రావణ వచ్చి కిండు వే రామ అని పాత ఉదాహరణలు కాకుండా కొత్త ఉదాహరణ చెప్పండి. తెలుగులో అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా ఒకే మాట ఉంటుంది. వెంకట కవి ఇటు నుంచి అటు నుంచి ఒకటి. తోక మోకతో రాముడు ఏ రకంగా వెళ్ళి రావణాసురుడు జయించాడంటే సమాధానం తోక మోకతో. ఇటు నుంచి చదివినా తోక మోకతో, అటు నుంచి చదివినా తోక మోకతో. నువ్వు ఏ ఊళ్ళో ఉంటున్నావంటే రంగనగరం, రంగనగరం, రంగనగరం. ఇటు నుంచి చదివినా రంగనగరం, అటు నుంచి చదివినా రంగనగరం. రాముడు రావణాసురుడు మన్మధుడు శివుడు మీద ప్రయోగించిన బాణం ఏమిటంటే లకోల కోల. లకోల అనే కోల, కోల అంటే బాణం, అందుకని లకోల కోల. ఇటు నుంచి చదివినా లకోల కోల, అటు నుంచి చదివినా లకోల కోల. ఎంత బాగుందండి ఖచ్చితంగా. ఇటువంటి పదాలు, అందమైన పదాలు తెలుగులో ఉంటాయి. పెద్ద బాల శిక్షలు ఉంటాయి. ఇవన్నీ కూడా పాతది అనుకోవద్దు. ఎప్పుడు కాలచక్రం, కాలం చక్రం లాంటిది. కాలం నిశ్చన కాదండి, ఎప్పుడు కూడా చక్రం లాంటిది. పోయింది మళ్ళీ వస్తూ ఉంటుంది, వచ్చింది మళ్ళీ పోతూ ఉంటుంది. మళ్ళీ పెద్ద బాల శిక్ష రాజ్యం వేరేటువంటి రోజులు రావాలమ్మా. అప్పుడు జగత్తు బాగుపడుతుంది, అప్పుడు జగత్తు బాగుపడుతుంది.